ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మొట్టమొదటిగా మనము 12 రాశుల వారికి కూడా మరి ఈ వారంలో శుభ సమయాలను మనం చూద్దాం. ముందుగా మనకి 9వ తారీఖు మాఘమాసము ఆదివారమైంది. ద్వాదశ రాత్రి 7:25 వరకు ఉంది. కాబట్టి ఈ రోజున శుభ అన్నప్రాసనలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అక్షరాభ్యాసాలన్నీ కూడా 10వ తేదీన మాఘ శుక్ల త్రయోదశి. ఈరోజు గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, తర్వాత అన్ని రకాల శుభకార్యాలు, ఉపనయనాలు అన్నీ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ 11వ తారీఖు మనకి సామాన్య పూజ, ఇంట్లో పూజ చేసుకోవడం తప్పే ఉండదు. 12వ తేదీన మాఘ పౌర్ణమి చాలా శుభప్రదమైనటువంటిది. పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, వ్రతాలు చేసుకోవచ్చు, ఉపనయనాలు చేసుకోవచ్చు, గృహప్రవేశాలు చేసుకోవచ్చు. ఆ విధంగా మళ్ళీ 13న పనికిరాదండి. 13న పాడ్యమి, మీ ఇంట్లో మామూలు పూజలు చేసుకోవడం తప్ప దేనికి పనికిరాదు. 14వ తేదీ బహుళ విధియ, ఆ రోజు మాఘమాసం. కాబట్టి చక్కగా మనకి శుభ సమయాలు ఈ రోజులన్నీ కూడా 9 గంటలు దాటిన తర్వాత బ్రహ్మాండంగా మీరు అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు, గృహప్రవేశాలు అన్నీ కూడా. 15వ తేదీన మాఘ తదియ ఈరోజు. కాబట్టి ఈ మాఘ తదియన మీరు గృహప్రవేశాలు, ఉపనయనాలు, వివాహాలు అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇది తర్వాత మనము ఈ 12 రాశుల వారికి ఎలా ఉందో మనం చెప్పుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం మరి చాలా అద్భుతంగా ఉంది. ఒక స్త్రీ వలన ఒక రకమైనటువంటి భయంతో ఉంటుందన్నమాట. మరి ఉద్యోగంలో మీకు లేడీ బాస్ రావడం వల్ల చాలా భయపడుతూ ఉంటారు. మరి అందరినీ కూడా ప్రత్యేకంగా చూసుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళకు అలాట్మెంట్ ప్రాజెక్ట్లో మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ స్త్రీలకు కాస్త దూరంగా ఉండండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చాలా అద్భుతంగా మీరు రాణించడం అనేటటువంటిది జరుగుతాయి. ఆదాయాలు పెరుగుతాయి. ఆ తర్వాత ఖర్చులు కూడా బంధువులతో కలిసి ధూమ్ధామ్గా మీరు ఖర్చులు పెట్టుకుంటూ వెళ్తారు. మరి దూరపు యాత్రలు అనేటటువంటివి మీరు చేస్తారు. మరి అలాగే ఈ యొక్క రాహు మరి ఈ యొక్క మీనరాశిలో ఉండడం ద్వారా మీకు వ్యవసాయదారులందరికీ కూడా పరిస్థితులు చాలా బాగుంటాయి. మానసిక అశాంతి కోల్పోయి చక్కగా ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క రాహు ప్రభావం వలన మీకు వ్యాపారాలన్నీ కూడా కలిసి రావడం జరుగుతాయి. కిరాణా వ్యాపారము, బట్టల వ్యాపారము, తర్వాత ఈ యొక్క భోజనాలు, ఇలాంటివన్నీ కూడా పబ్స్, రెస్టారెంట్స్, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇకపోతే జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మనకి చిట్టిపాటల వ్యాపారం కూడా బ్రహ్మాండంగా కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే స్వీట్లు ఎక్కువగా తినడం వలన డయాబెటీస్ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళకంతా కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకొని వేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలాగే కుటుంబంలో మరి కలతలు అనేటటువంటివి పిల్లల ద్వారా రావడం అనేటటువంటివి జరుగుతాయి. భార్యాభర్తలు మీ ఇద్దరి మధ్య కాకుండా కలతలు వస్తూ ఉంటాయి. అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు ఈ వృషభ రాశి వారు సాంప్రదాయబద్ధమైనటువంటి జ్యోతిష ప్రకారము కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదువుకోండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ, లేదా చక్కగా మీరేం చేయాలా, చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాలను ఇచ్చి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయండి. అలాగే తంత్ర జ్యోతిష ప్రకారంగా మీరు మేడి చెట్టు చుట్టూ తిరగాలి. మేడి చెట్టుకు నీళ్లు పోయండి. 108 సార్లు ప్రదక్షిణాలు చేయండి. అలాగే వికలాంగులకి స్వీట్లు పంచిపెట్టండి. ఈ విధంగా చేస్తే సరిపోతుంది. శుభమస్తు.